జాన్ నదిలో ఈత కొడుతూ ఉన్న సమయంలో ఇతని శరీరం ఆయిల్ మరియు మురుగునీటి డ్రమ్ లో వెళ్లిపోతుంది. జాన్ ఏదో విధంగా చేసి కష్టపడి బయటకొచ్చేస్తాడు. ఇతని శరీరం అంతా మసితో కప్పబడి ఉంది. బస్సులో ఇంటికి వెళ్తూ ఉండగా ఇతని శరీరం అంతా చాలా వణుకుతూ ఉంది. జాన్ నోట్లో నుంచి ఏదో ఒక నల్లటి పదార్థం బయటకొస్తుంది. ఇతను దానిని అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి ఇతను చాలా వణుకుతూ నిద్రపోయాడు. ఉదయం అయిన వెంటనే ఇతని ఆరోగ్యం బాగైపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ఇతనికి ఫుల్ ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకా ఇతనిలో ఏదో శక్తి ఉన్నట్లు ఫీల్ అయ్యాడు. ప్రతిరోజు వెళ్లేలాగే ఇతను కన్స్ట్రక్షన్ పనికి వెళ్తాడు. బై మిస్టేక్ గా జాన్ ఒక ముఠా కాల్పుల్లో చిక్కుకున్నాడు. ఒక బుల్లెట్ జాన్ శరీరాన్ని తాకింది. దీంతో ఇతను పైనుంచి కిందకు పడిపోతాడు. జాన్ ఇలా ఫిక్స్ అవుతాడు, నేను గ్యారెంటీగా ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతానని. జాన్ కొంచెం సేపటి తర్వాత అకస్మాత్తుగా నిద్రలేస్తాడు. ఇతను చూస్తాడు, ఇతనికేం అర్థం కావడం లేదు. దీంతో జాన్ భయపడి తొందరగా పరిగెత్తుతూ తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇతను 12 కిలోమీటర్లు పరిగెత్తినా కూడా ఇతనికి అలసట రావడం లేదు. ఫైనల్ గా ఇతను ఇంటికి చేరుకుంటాడు. బుల్లెట్ దిగిన చోట ఇతనికి అస్సలు నొప్పే లేదు. ఈ వింత దృశ్యాన్ని చూసి ఇతను షాక్ అయిపోతాడు. పక్కింటి అమ్మాయి లీసా జాన్ ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. దీంతో జాన్ కోపంగా తలుపుని గుద్దుతాడు. బై మిస్టేక్ గా ఇతని చెయ్యి ఆ తలుపులో నుంచి బయటకొచ్చేస్తుంది. జాన్ ప్రవర్తన చూసి లీసా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. నిజానికి ఇతను ఇంత బలంగా ఉన్నాడని ఇతనికే తెలియదు. తర్వాత ఇతను 100 కేజీల ఒక రేడియేటర్ ని తీసుకొని చాలా ఈజీగా ఒక చిన్న కట్టెపుల్లని బెండ్ చేసినట్లు బెండ్ చేసేస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇతనికి అర్థమవుతుంది, నాలో ఏదో సూపర్ పవర్ ఉందని. జాన్ తర్వాత ఒక ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్లి దానిపైన కొడుతూనే ఉంటాడు. ఇంకా తన బలాన్ని ఉపయోగించి దానిని బయటకు తీసి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. జాన్ తన గాయాన్ని చూసుకుంటాడు. ఒక రోజుకి తన గాయం నయమైపోయి ఉంటుంది. జాన్ అప్పుడే కింద గొడవ జరుగుతూ ఉండడం చూస్తాడు. లీసాని కొంతమంది దుండగులు ముట్టడించి ఉంటారు. జాన్ వీళ్ళ గొడవలో జోక్యం చేసుకోవాలి అని అనుకోలేదు. కానీ ఈ దుండగులు జాన్ ని ఆపి అతన్ని రెచ్చగొడతారు. ఇంకా అతని చెంపపైన ఒకటిస్తారు. పాపం ఈ రోడిగాళ్ళకి తెలియదు ఇతను ఎవరితో పెట్టుకుంటున్నాడో అని. జాన్ అయినా కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాని తర్వాత వీళ్ళు లీసాని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. జాన్ ఇది చూసి కిటికీని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తాడు. లీడర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఒక వ్యక్తి ఇతన్ని కొట్టడానికి ముందుకొస్తాడు. ఇంకా అతన్ని కొడతాడు కూడా. కానీ ఇక్కడ జాన్ కి ఏమీ కాలేదు. జాన్ తర్వాత ఆ లావుగా ఉన్న వ్యక్తిని చాలా ఈజీగా పైకెత్తేస్తాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ షాక్ అయిపోతారు. జాన్ జస్ట్ ఒక్క నిమిషంలోనే అందరినీ చిత్తుగా కొట్టి పారేస్తాడు. రౌడీగాళ్ళు ఇది చూసి లీసాని వదిలేసి ఇక్కడ నుంచి పారిపోతారు. జాన్ కి ఈ టెన్షన్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు లీసా ఇంటికి వస్తారని. దీంతో ఇతను లీసాని తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. గత 30 సంవత్సరాలుగా ఇతను ఒంటరిగా ఉంటున్నాడు. ఇదే ఫస్ట్ టైం తన ఇంట్లో ఒక అమ్మాయి స్టే చేయడం. జాన్ లీసా గ్లాస్ బాక్స్ లో రౌడీగాళ్ళ యొక్క దొంగతనం చేసే ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.